కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మాళయనమోస్తుతే దీపం శ్రీరామమాణాయ వెంకటేశాయ మంగళం. శృంగగళద్గగన గంగే. ఈ కార్యక్రమానికి నూతన కమిటీ చైర్మన్ గా బాధ్యతలు వహించిన సభ్యులందరికీ మా సిబ్బంది తరఫున శెట్టి అని నేను నిస్వార్థంగా చట్టబద్ధంగా నిర్వర్తిస్తూ బ్యాంకు సభ్యుల సంక్షేమానికి బ్యాంకు అభివృద్ధికి మనసా వాచా కర్మణ సదా శ్రమిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను బండా నరసప్పను నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ మరియు సహకార శాఖల వారి ఉత్తర్వుల మేరకు మన టౌన్ బ్యాంక్ నూతన పాలకవర్గ వైస్ చైర్మన్ గా నేడు బాధ్యతలు తీసుకుంటున్నాను. మహబూబ్ బాషాను నేను పాలకవర్గ సభ్యునిగా నేడు బాధ్యతలు తీసుకుంటున్నా. పాలకవర్గ సభ్యుడిగా నేడు బాధ్యతలు తీసుకుంటున్నాను. బ్యాంక్ నూతన పాలకవర్గ సభ్యునిగా నేను బాధ్యతలు తీసుకుంటున్నాను. మన టౌన్ బ్యాంక్ నూతన పాలకవర్గ సభ్యునిగా నేడు బాధ్యతలు తీసుకుంటున్నాను. ఈ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కదిరికోట శాలేము అనే నేను నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ మరియు సహకార శాఖ వారి ఉత్తర్వుల మేరకు మన టౌన్ బ్యాంక్ నూతన పాలకవర్గ సభ్యునిగా గారి ఆశీస్సులతో, నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు దేశ ప్రధాని వారి ఆశీస్సులతో ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున ప్రజలు ఎన్నుకున్నటువంటి ఈ ప్రభుత్వంలో టౌన్ బ్యాంక్ పాలక వర్గం ఏదైతే వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్ ఉరుకుందే శెట్టి గారు, వైస్ చైర్మన్ బండా నరసప్ప గారు, అదేవిధంగా ఇతర సభ్యులు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేయడం పూర్తి చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం. బివి జయనాగేశ్వర రెడ్డి గారు, అలాగే ఈరోజు పదవీ ప్రమాణం చేసిన ఉరుకుందే శెట్టి గారు, అలాగే వైస్ చైర్మన్ గారు, అలాగే మొత్తం పాలకవర్గ సభ్యులందరికీ, అలాగే టౌన్ బ్యాంక్ యంత్రాంగానికి, ఇక్కడ వచ్చేసిన ప్రజలందరికీ నమస్కారం. చెందాలంటే అక్కడ లోకల్ గా ఉన్న నాయకులు శ్రద్ధ తీసుకోవాలి. అలాగే పాలకవర్గ సభ్యులు కూడా శ్రద్ధ తీసుకుంటే ఆ సంస్థ అనేది అభివృద్ధి చెందుతుంది. ఎమ్మిగనూరు టౌన్ బ్యాంక్ సంవత్సరము అత్యధిక లాభాల బాట పండించాలని కోరుకుంటున్నారు. మన ఎమ్మెల్యే గారు బివి జయనాగేశ్వర రెడ్డి గారికి, మన వైస్ చైర్మన్ నరసప్ప గారికి, డైరెక్టర్ల గారికి మా ఆహ్వానం అందిన వెంటనే ఇంతమంది వచ్చి ఈ సభను జయప్రదం చేసినందుకు ముఖ్యంగా మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒకసారి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ఫస్ట్ 2016 మే నెలలో ప్రమాణ స్వీకారం చైర్మన్ గా చేసినాను. అప్పుడు 15,50,00,000 అడ్వాన్సులు ఉండేవి. 11,39,00,000 మేము లోన్స్ అడ్వాన్స్ ఇచ్చినాము. అప్పుడు ఎన్పిఏ 20.81 ఉంది. మేము తీసుకునేటప్పుడు మేము హ్యాండ్ ఓవర్ ఇచ్చేటప్పుడు 11.33. ఎన్పిఏ అంటే నాన్ ప్రాఫిటబుల్
అసెట్స్ అంటే అవి రాని బాకీలు ఉన్నట్ల, అవి ఎక్కువ ఉంటే బ్యాంకు ఇబ్బందుల్లో ఉందని అర్థము. మరి ఇప్పుడు మాకు వాళ్ళు 29 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినారు, 19 కోట్లు లోన్ ఇచ్చినారు, 14% ఎన్పిఏ ఉంది, అందుకే కొంచెం పెంచినారు. కాబట్టి దీన్ని తగ్గించి చిన్న రైతులకి, చిన్న వ్యాపారస్తులకి మేము లోన్ ఇవ్వాలి. కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఒక్కడే వచ్చినాక 5 లక్షలు 10 లక్షలు అంటే ఈ బ్యాంకు స్థాపించింది చిన్న వ్యాపారస్తుల కోసమే. నా యజమాని ఎమ్మెనూరు నియోజకవర్గ ప్రజాప్రేమికుడు శాసనసభ్యులు గౌరవ డాక్టర్ బివి జయ నాగశెట్టి సార్ గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను సార్. టౌన్ బ్యాంకు నూతన పాలకవర్గ చైర్మన్ గా ఉరుకుంద శెట్టి గారు అనుభవస్తులు, ఓ ఆర్థికవేత్త, చైర్మన్ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఉరుకుంద శెట్టి గారు. వీరితో పాటు డైరెక్టర్ గా ఉన్న వారందరూ వారి వారి రంగాల్లో విజయడంకాన్ని మోగించి తెలుగుదేశం పార్టీ లీడర్లు వీళ్ళందరూ. మరి వీరితో పాటు కూటమి ప్రభుత్వ సభ్యులు కూడా ఉండడం, వీళ్ళందరి మధ్యలో ఓ తెలుగుదేశం పార్టీ గుమాస్తాయిన నన్ను, ఓ పేదవాడిని వైస్ చైర్మన్ గా చేయడం వెనక ఎమ్మెల్యే గారి ఆలోచన విధానం అమోఘమని సభాముఖంగా తెలియజేస్తున్నా. కూడా ఒకరిద్దరు కొన్ని చోట్ల బయట చెడ్డగా మాట్లాడుతున్న సంగతి తెలిసింది సార్. మరి వారు కూడా చెప్తున్నాను, అన్న ఈ రోజు నాకు గుమాస్తాగా పదవి ఇచ్చారు ఎమ్మెల్యే గారు, మీరు ఆ విషయాన్ని మర్చిపోయి మీరు హేళనగా మాట్లాడడం పద్ధతి కాదు. మీరు రాజకీయంగా సంబంధం లేనటువంటి రోజుల్లో, రాజకీయం మీకు పరిచయం లేనటువంటి రోజుల్లో మీకు రాజకీయం పరిచయం చేసిన వ్యక్తులు మొదటి స్వర్గీయ భీమోహన్, ఆ తర్వాత జయనాగశెట్టి గారు. వారు మీకు రాజకీయ ప్రోత్సాహం ఇవ్వడం వల్లే ఈ రోజు మీరు గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, మండల స్థాయిలో, పట్టణ స్థాయిలో తెల్ల బట్టలు వేసుకుని రాజకీయం చేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని మాట్లాడాలా. మీరందరూ దాన్ని హేళనగా మాట్లాడుతున్నారు. మా నాన్న పేరు మేమే చెప్పాలన్న గొప్పగా, మన ఎమ్మెల్యే గురించి మనమే గొప్పగా చెప్పాలా. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని బయట మాట్లాడితే బాగుంటుంది. సభాముఖంగా యజమాని శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగశెట్టి సార్ గారికి మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ ఈ నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ధన్యవాదాలు సార్. భీమేష్ సార్ గారు. భీమేష్ సార్ నా ముందున్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో, నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి యొక్క టౌన్ బ్యాంక్ పాలక వర్గాన్ని, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉరుకుంద శెట్టి గారిని రెండవసారి చైర్మన్ గా, అదే రకంగా వైస్ చైర్మన్ గా బండా నరసప్ప గారు, పాలక వర్గం, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి నాయకులందరికీ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీ మాచాని సోమప్ప గారు ఒక గొప్ప ఉద్దేశంతో అందరికీ ఈరోజు ఈ బ్యాంకు ఏర్పాటు చేసి చిరు వ్యాపారులందరూ, చిన్న చిన్న స్థాయి నుంచి ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ బ్యాంకు ద్వారా లబ్ధి పొంది వారి యొక్క జీవితాల్లో ఆర్థిక పురోగతి సాధించాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్. విద్యమానంగా ఈ బ్యాంకు కొనసాగుతూ అన్ని రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ప్రభుత్వాలు మారినప్పుడంతా ఈ బ్యాంకుని ఇబ్బందికరమైన పరిస్థితిలో తీసుకుపోయే స్థితికి వచ్చినా కూడా ఇంకా కూడా ఈ బ్యాంకు ఒక గొప్ప బ్యాంకుగా మన టౌన్ బ్యాంక్ అనగానే ఎమ్మెగనూరు నుంచి పేరొందిన బ్యాంకుగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పాలక వర్గాన్ని చూస్తున్నారు. మీరు చాలా ఆలోచన చేసి ఇక్కడ అనుభవంతో కూడుకున్నటువంటి పాలక వర్గం, అదే రకంగా యువతరంతో పాటు పార్టీల విధేయత, సామాజిక కోణంలో కూడా అందరినీ కూడా ఉండాలని చెప్పి ఇక్కడ అన్ని పాళ్ళు కలిసినటువంటి ఒక పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో చైర్మన్ గారు ఉరుకుంద శెట్టి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అంటే ఏ స్థితిలో ఉంది, ఎన్పిఎస్ అనేది అత్యంత కీలకమైంది. ఎమ్మెగనూరులో ఎన్పిఎస్ రికవరీ గాని, ఎన్పిఎస్ సిచ్యువేషన్ గాని గత ప్రభుత్వంలో 2014-19 నుంచి మనము ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజున ఇదే పాలక వర్గం ఆ రోజు ఏర్పాటు చేసిన పాలక వర్గాన్ని కూడా చైర్మన్ గా ఉరుకుంద శెట్టి గారు ఉన్నారు. చాలా గొప్పగా ఈ టౌన్ బ్యాంకును ముందుకు తీసుకుపోవడం జరిగింది. దాదాపు 11% ఎన్పిఎస్ ఆ రోజు వారు చైర్మన్ గా దిగిపోయేసరికి
మరి ఈ రోజు పరిస్థితి 5 సంవత్సరాల్లో ఏ స్థితికి తీసుకెళ్లారు ఈ బ్యాంకు అంటే 14% ఎక్కిపోయింది ఎన్పిఎస్ రేషియో. సో ఎంత తగ్గితే ఎన్పిఎస్ రేషియో బ్యాంకు యొక్క మనుగడ గాని బ్యాంకు యొక్క లాభాలు గాని ఆ రకంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ కు వైస్ చైర్మన్ గారు కూడా ఒకటే చెబుతున్నా, రాగద్వేషాలకు అతీతంగా ఏదైతే ఉందో ముఖ్యంగా ఫస్ట్ మీటింగ్ లోనే మీరు గుర్తులకే ఇయ్యాలా, ముఖ్యంగా అదనంగా అధికంగా అని చెప్పి మీరు ఫస్ట్ రిజల్యూషన్ చేయండి. దయచేసి చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు, కొంతమంది వారి వారి యొక్క వృద్ధులు కూడా చెప్పారు ఎక్కడి నుంచి వచ్చామో ఏం సంగతి అని. మీకు అందరికీ తెలుసు ఆ కష్టాలు ఎట్లా ఉంటాయి. సో కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఇప్పుడే నరసప్ప మాట్లాడుతూ వైస్ చైర్మన్ గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఏ రకంగా దీని సమస్యలు అని చెప్పి, చేనేతలకు ముఖ్యంగా ఏదైతే వారి సంకల్పంతో ఆలోచించారో దానికి కూడా మీరు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పాలక వర్గము మళ్ళీ వాళ్లకు లోన్లు ఇచ్చే విధంగా ఏ రకంగా లోన్లు ఇస్తే మరి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఉంది, మనం ఉన్నాం అందరం కూడా, వారికి కూడా ప్రతి ఒక్కరికి చిన్న చిన్న వ్యక్తులందరూ కూడా ఈ యొక్క లోన్స్ గాని బ్యాంకు పురోగతికి వాళ్ళని కూడా భాగస్వాములు చేస్తూ ఎలా చేయాలనే దాని మీద కూడా ఇప్పుడు మీకే నేను అధికారం ఇచ్చాను. మీరు ఇప్పుడు అధికారం నుండి మీరే నిర్ణయాలు తీసుకోవాలా. కాబట్టి ఆ నిర్ణయాలను కూడా మీరు తీసుకొని మంచి నిర్ణయాలతో ఇటు చేనేతలకు కావచ్చు, పేదలకు కావచ్చు, బడుగులకు కావచ్చు, మైనారిటీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే విధంగా మీరు ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ, టౌన్ బ్యాంకు పరిధి ఈ రోజు వరకు ఓన్లీ టౌన్ కు మాత్రమే విస్తరించింది. నా ఆలోచన ఏమంటే, చేనేతలు గుడేకల్లో ఉన్నారు, నాగల్దిన్నెలో ఉన్నారు, అదేవిధంగా గోనెగండ్లలో ఉన్నారు, పెద్దమరివీడిలో ఉన్నారు, ఇతరత్ర వివిధ పల్లెల్లో కూడా చేనేతలు ఉన్నారు. అదే రకంగా ఈ యొక్క బ్యాంకు సేవలు విస్తరించడానికి ఆ విలేజెస్ ను కూడా మొత్తం మన టౌన్ బ్యాంకు పరిధిలోకి తెస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. దాని మీద ప్రభుత్వాన్ని కూడా దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనేది డిసిఓ గారు మేము ఒక ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని విస్తరించేటట్టు బ్యాంకు ఒక విస్తరించేటట్టు ఏదైతే మన పల్లెలకు కూడా విస్తరించి మన బ్యాంకు సేవల్ని నాట్ ఓన్లీ టౌన్ ఇతరత్ర ప్రాంతాల్లో కూడా పేదలకు సంబంధించి ఉపయోగించుకునే విధంగా తీసుకునే నిర్ణయాన్ని మనం తీసుకోబోతున్నాం అని చెప్పి మీ ద్వారా చైర్మన్ గారి ద్వారా తెలియజేస్తున్నా. స్టేక్ హోల్డర్స్ అందరినీ పిలిపించి మాట్లాడి మనం ఏ రకంగా చేస్తే బాగుంటుందో దానికి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే, డిసిఓ గారు కూడా మాట్లాడుతున్నారు మనతోటి. ఇక్కడ ఉన్నటువంటి గుర్తుపెట్టుకోవాలి, నర్సప్ప 3వ వార్డులో జనరల్ సెక్రటరీ కమిటీలో, మీకు అందరికీ తెలుసు. ఏదో నేను నా ఇంట్లో ఆఫీస్లో ఇచ్చేటువంటి వ్యక్తి కాదు, అతను జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. ఉన్నావా లేరా? మీరు ఉన్నారు. పార్టీలో జనరల్ సెక్రటరీగా దాదాపు ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు. సో కాబట్టి విధేయతకు, అనుభవజ్ఞానికి, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి సామాజిక కోణంలో కూడా అందరినీ కలిపి ఒక మంచి నిర్ణయం తీసుకొని పెట్టినటువంటి కమిటీ ఇది. కాబట్టి ఎవరు కూడా హేళన చేయడం అనేది, హేళనగా మాట్లాడడం అనేది రాజకీయాల్లో వచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడు నీకు ఇంకా కొత్త కాబట్టి నీకు బాధ అనిపిస్తుంది. నన్ను ఎంతమంది మాట్లాడుతుంటారు ఈ క్షణం కూడా అనుకుంటుంటారు మనసులో మనం ఒకరు అనుకుంటారని చెప్పి దాని గురించి బాధపడకుండా కూర్చుంటే నిన్ను లాస్ట్కి నిద్ర రాదు, నీకు తిండి. ఇప్పుడు బయటకు వచ్చినావు కాబట్టి నీకు అర్థమవుతుంది. శుభాకాంక్షలు మరొక్కసారి కమిటీకి. చేతితో అప్పచెప్పినందుకు ఈ పాలక వర్గంతో ఏదైతే టౌన్ బ్యాంకు మళ్ళీ పూర్వవైభవం తెచ్చేలాగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేయాలని చెప్పి పాలక వర్గానికి నేను చెప్పడం జరుగుతుంది. మరొక్కసారి పాలక వర్గం ఎవరైతే ఈరోజు ఏర్పాటైన పాలక వర్గానికి అందరికీ పేరున వారు వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో చెప్పాను, ఇంతకుముందే మీరు చూశారు, గత ప్రభుత్వంలో టౌన్ బ్యాంకుని ఎన్పిఎస్ని 14% తీసుకునేటువంటి చరిత్ర, దాన్ని తగ్గించి మళ్ళీ విస్తరణ కూడా పెంచి టౌన్ బ్యాంక్ పరిధిని కూడా పల్లెలకు విస్తరించే విధంగా అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు కానీ, చేనేతలు కావచ్చు, బడుగులు కావచ్చు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ప్రతి ఒక్కరు కూడా వర్గాలకు అతీతంగా పేదలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లోన్లు ఇచ్చి ఈ యొక్క టౌన్ బ్యాంక్ పరిధిని పెంచి ఎన్పిఎస్ తగ్గించుకునే విధంగా ఈ యొక్క టౌన్ బ్యాంక్ పాలక వర్గం పనిచేస్తుందని తెలియజేస్తూ 2వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ఇంతకుముందు 2016లో మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసినాను. 3.5 సంవత్సరాలు ఈ కర్తవ్యం నేను చేసినాను.
బ్యాంకును బాగా అభివృద్ధి పరిచి 11% ఎన్పిఎస్ తెచ్చినాను. ఇప్పుడు కూడా 14% ఉంది. దాన్ని ఖచ్చితంగా 10 లోపల తేవాలని మా ఉద్దేశము. చిన్న చిన్న వ్యాపారులకి పండ్ల వ్యాపారాలు, పూల వ్యాపారాలు చిన్నగా 1 సెంటు 2 సెంటుతో వ్యాపారం చేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళకు కూడా అప్పులు ఇచ్చి వాళ్ళతో వసూలు చేసి వాళ్ళని అభివృద్ధి పరిచి మేము కూడా మంచి పేరు మంచి లాభాలు చేసి, అయితే దానికి అప్పు కట్టేది కూడా ముఖ్యము. బాధ్యతలు, ఆ బాధ్యతలు కూడా తీసుకుని ఇప్పుడు టౌన్కే ఇది లిమిట్. అయితే మన నాయకులు ఏం చెప్పినారు, ఇప్పుడు దీన్ని మండల్ లెవెల్ కూడా, ఎందుకంటే చేనేత వ్యాపారస్తులు ఎమ్మిగనూరు, నాగలదిన్నె, గోనెగండ, గుడికల్లు, నందవరం ఇవన్నీ ఉన్నారు కాబట్టి ఈ పల్లెల్ని కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా అప్పులు ఇచ్చి వాళ్ళు బాగుపడేటట్ల మాకు అభివృద్ధి పరిచేటట్ల చేస్తామని చెప్పినారు. ఆ విధంగా ఖచ్చితంగా మా నాయకుడు ఆశీర్వాదం వల్ల మేము చేస్తామనే నమ్మకం మాకుంది. ప్రతాప్ ఉరుకులయ్య శెట్టి, ఎమ్మిగనూరు టౌన్ బ్యాంక్ చైర్మన్, ఎమ్మిగనూరు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో పనిచేసే కార్యకర్తలతో పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేసే గుమాస్తకు కూడా పదవి దక్కిందంటే ఒక తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆయన అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఈరోజు నాకు టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్గా పదవి ఇచ్చి ఆయన గౌరవాన్ని చాటుతున్నారు. ఆయన నా మీద చూపిన గౌరవానికి నేను విధేయతగా ఉంటూ ఈ టౌన్ బ్యాంకు నేను వైస్ చైర్మన్గా ఉన్నంతకాలం టౌన్ బ్యాంక్ అభివృద్ధికి నా వంతు సాయశక్తుల పనిచేసి ప్రతి పేదవాడికి లోన్ వచ్చే విధంగా చర్య తీసుకుంటూ బ్యాంక్ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానికి సభాముఖంగా తెలియజేసి సెలవు. శ్రద్ధా ప్రేమికుడు జయ నాగశెట్టి సార్ గారికి నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నా. నా పేరు బండా నరసప్ప, ఎమ్మెల్యే.